అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఏం జరిగింది? ఈ వీడియోలో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన అన్ని అంశాల గురించి చర్చిస్తాము. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బోయింగ్ 787 డ్రీమ్లైనర్ కూలిపోయి 265 మంది మరణించారు. లండన్కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోకి దూసుకెళ్లింది. దీంతో భారీ నల్లటి పొగలు కమ్ముకున్నాయి మరియు తక్షణ అత్యవసర ప్రతిస్పందన ప్రారంభమైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ప్రకారం విమానంలో 242 మంది ఉన్నారు. 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు మరియు 10 మంది క్యాబిన్ సిబ్బంది. ఆ విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ఆధ్వర్యంలో, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో ఉంది. చాలా మంది నివాస గృహాల్లో చనిపోయారని భయపడ్డారు. అహ్మదాబాద్లోని మేఘనినగర్ ప్రాంతంలోని బిజే మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల నివాస గృహాలపై విమానం కూలిపోయి మంటలు చెలరెగడంతో చాలామంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎత్తును కోల్పోయి నివాస సముదాయంలోని భవనాలను ఢీకొట్టి నష్టం వాటిల్లింది. విమానాశ్రయానికి సమీపంలోని క్వార్టర్లలో నివసిస్తున్న అనేక మంది గాయపడ్డారని కూడా వారు చెప్పారు. అయితే దీనికి అధికారిక ధృవీకరణ లేదు. విమానం చాలా తక్కువగా ఎగురుతోంది మరియు అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కళాశాల వైద్యుల నివాస గృహాలపై కూలిపోయింది అని ప్రత్యక్ష సాక్షి హరేష్ షా అన్నారు. సహాయక చర్యలు చేపట్టడానికి బహుళ అగ్నిమాపక యంత్రాలు మరియు అంబులెన్స్లను ప్రమాద స్థలానికి పంపించారు. బోయింగ్ నుండి సాంకేతిక బృందంతో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అధికారిక దర్యాప్తును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రమాదానికి గల అనుమానిత కారణాలపై అధికారులు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అంతర్జాతీయ మార్గంలో ఇంధనం భారీగా ఉండటం వల్ల ప్రమాదం తర్వాత మంటలు చెలరేగి ఉండవచ్చని, సహాయక చర్యలను క్లిష్టతరం చేసి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాథమిక విచారణ. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం డాక్టర్ల హాస్టల్ వద్ద కూలిపోయింది. 2 నుంచి 3 వరకు నిమిషాల్లోనే పోలీసులు మరియు ఇతర ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 70 నుంచి 80% ప్రాంతం క్లియర్ చేయబడింది. అన్ని ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తున్నాయి అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ సంఘటనపై యూకే ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఇలా పేర్కొంది: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి మాకు తెలుసు. వాస్తవాలను తక్షణమే నిర్ధారించడానికి మరియు పాల్గొన్నవారికి మద్దతు అందించడానికి యూకే భారతదేశంలోని స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోంది. కాన్సులర్ సహాయం అవసరమైన లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆందోళనలు ఉన్న బ్రిటిష్ జాతీయులు 0207085000కు కాల్ చేయాలి. విమానంలోని 11A సీటులో ఒక ప్రాణాలతో బయటపడిన వ్యక్తి దొరికాడు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జిఎస్ మాలిక్ ధృవీకరించారు. 11A సీటులో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తిని పోలీసులు కనుగొన్నారు. మరణాల సంఖ్య గురించి మేము ఇంకా ఏమీ చెప్పలేము. విమానం నివాస ప్రాంతంలో కూలిపోయినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని మాలిక్ అణికి తెలిపారు. వందే భారత్ రైళ్లు మోహరించబడ్డాయి. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను నిలిపివేసిన నేపథ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి వందే భారత్ రైళ్లను మోహరించాలని భారత రైల్వేలు ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే వరకు అహ్మదాబాద్ నుండి ప్రధాన నగరాలకు ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడమే ఈ చర్య యొక్క లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్లతో మాట్లాడారు. ఈ విషాదం పట్ల పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ
ప్రమాద స్థలంలో రక్షణ మరియు సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు తక్షణ వైద్య సంరక్షణ ఏర్పాటు చేయాలని మరియు వారిని త్వరగా ఆసుపత్రులకు తరలించడానికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని తాను పరిపాలనను ఆదేశించానని పటేల్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే సహాయ చర్యలు చేపట్టాలని, గాయపడిన ప్రయాణికులకు యుద్ధ ప్రాతిపదికన తక్షణ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను అని ఆయన చెప్పారు. అమిత్ షా తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని, ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారని పటేల్ ధృవీకరించారు. ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను నిర్వహించడంలో మరియు దర్యాప్తులో రాష్ట్రానికి అవసరమైన అన్ని సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.